ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కొన్ని విషయాలు మంచి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఈ రోజుల్లో పేదవాళ్ళకి ఇళ్ళు అనేది ఇస్తున్నారండి. ఆ ఇళ్ళు ఎక్కడో మారుమూల, అక్కడ అది కూడా అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద పోయి అసలు గొప్పవాళ్ళే లిఫ్ట్లు ఎక్కి పోవడానికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ పేదవాళ్ళు ఎంతవరకని పైకి ఎక్కగలుగుతారు? పేదవాళ్ళ ఇళ్ళలో ఉండేవాళ్ళు కొంచెం ముసలాళ్ళే ఎక్కువ ఉంటారు, పిల్లలే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సరైన చోట విలాసు అంటే కింద పైన అంతవరకే, అంతకనే ఎక్కువ ఉండకూడదు. అంతకనే ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కడం కష్టము, దిగడము కష్టము. దానికి మళ్ళా లిఫ్ట్లు, ఈ నీళ్లు మళ్ళీ పైకి పోకపోవడాలు, నీళ్ళు ఎత్తుకొని అంత పైకి ఎక్కుతారా? ఎక్కలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి నిర్ణయం తీసుకోండి. కేసీఆర్ గారు చాలా తప్పు చేశారు, అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టించి. అవి చాలామందికి గండి మైసమ్మ దగ్గర మరి ఇంకా ఎక్కడెక్కడో చాలా చోట్ల ఇచ్చారండి. వాటి వల్ల ఉపయోగం లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే అవి అమ్ముకుంటున్నారు, కొంతమంది అమ్మేసుకుంటున్నారు. అక్కడ ఉండలేక, అక్కడ పోయి గడపలేక అమ్మేసుకుంటున్నారు. కారణము, ఎంత పేదవాడైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, ఎంత గొప్పవాడైనా కూడా మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. కొంతమంది పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూళ్ళు సిటీలోనే ఉంటున్నాయి, అవుట్కట్స్లో స్కూళ్ళు ఉండట్లేదు. ఆ అవుట్కట్స్లో ఉన్న ఈ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు, కరెక్ట్గా చెప్పట్లేదు. హాస్టల్లో వేసినా హాస్టల్లో తిండి సరిగా ఉండట్లేదు. దాంట్లోన నానా బీభత్సంగా తయారు చేస్తున్నారు. ఈ ఉన్న ఆయాలు, టీచర్లు, గురువులు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చాలా అధ్వానంగా తయారైపోతుందండి. కాబట్టి దయచేసి మీరు ఏదైనా కూడా ఇల్లు ఇవ్వాలనుకుంటే కొంచెం సిటీకి దగ్గరలో, లేదా అక్కడ సిటీని నిర్మించేలాగా మీరు అందరికీ వాళ్ళకి ఎవరెవరికైతే ఇల్లు ఇస్తున్నారో వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళే అన్నీ చేకూర్చుకునేలాగా ఆ విధంగా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బండి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. వ్యాపారం చేసుకోలేకపోతే బతకలేరు, వ్యాపారం చేసుకుంటేనే కానీ బతకగలుగుతారు. ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసుకోవాలన్నా తోపుడు బండ్లు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ట్రాలీలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. బ్రతకాలనుకుంటే చాలా రకాలుగా ఉన్నాయి కదా సార్ బ్రతుకు తెరువులు. దయచేసి మీరు అవన్నీ కూడా ఆలోచించి కొంచెం మంచి నిర్ణయం తీసుకొని పేదలకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇచ్చిన ఇల్లు కూడా ఆ 5 ఫ్లోర్స్లో ఇచ్చిన ఇళ్ళని కూడా కొన్ని క్యాన్సిల్ చేసేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. అవన్నీ కూడా చాలా వరకు చాలా మంది ఉండలేకపోతున్నారు, చాలామంది అమ్మేసుకుంటున్నారు. వాటి వల్ల పేదలకు ఉపయోగం లేదండి. పేదలకు ఉపయోగం ఉండాలి అని మనం కోరుకుంటే ఆ ఇల్లు తీసేసి అదే ప్లేస్లో మీరు చిన్న చిన్న ఇల్లు కట్టియండి. కట్టించి ఇస్తే దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వస్తువు తెచ్చుకోవాలన్నా కూడా కొట్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. కిందనే ఇళ్ళు ఉంటాయి కాబట్టి ముసలాళ్ళైనా తిరగడానికి, పిల్లలైనా ఆడుకోవడానికి, నీళ్ళ కోసం వసతి చాలా బాగుంటుంది. మీరు బోర్లు వేసి కానీ లేకపోతే చిన్న చిన్న ట్యాంకులు కట్టి కానీ వాళ్ళకి వసతి కల్పిస్తే డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఇవన్నీ కూడా కొంచెం అక్కడికక్కడ ఇంటి వరకు ఆ ఇల్లు ఉన్నంత వరకు మీరు సమకూరిస్తే చాలా బాగుంటుందని చెప్పని ప్రజలకు అనిపిస్తుందండి. ప్రజలు కోరుకుంటున్నారు కూడా. మీరు అంతంత పెద్ద ఇల్లు అనవసరంగా కేసీఆర్ ఏం ఆశించి కట్టాడో ఆ దమ్మాయిగూడ దగ్గర చూస్తే దమ్మాయిగూడ దగ్గర కూడా అంతనే 10 అంతస్తులు, 9 అంతస్తులు, 11 అంతస్తులు కట్టాడు. అవి ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందండి అది కట్టి కూడా, ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికీ 5-6 సంవత్సరాలు ఎవరు కూడా ఉండట్లేదు, వెళ్ళట్లేదు. మొన్న ఏదో అందరికీ పర్మిషన్లు వచ్చాయి, ఇల్లు ఇచ్చేస్తున్నాం అన్నారు. అంతంత పైన ఎవరు ఉంటారు సార్? ఆ దమ్మాయిగూడలో ఇంకా లాస్ట్కి కూడా మన అదేది చెత్తపారేసే దగ్గర కూడా డంపింగ్ దానికి దగ్గర కూడా ఆనుకొని అక్కడ కూడా కొన్ని అపార్ట్మెంట్లు కట్టి ఇప్పుడు మధ్యలోనే ఆపేస్తారు. అవి కూడా పూర్తి చేయలేదు. ఆయన అనవసరం అండి అలాంటి కట్టడం. మీరు చాలా బాగోలేదు, పద్ధతి కరెక్ట్ లేదు అది. ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు మీరు మంచి ఆలోచించండి. మంచి ఆలోచించి వాళ్ళకు మంచి ఇల్లు కట్టించి కొంచెం వాళ్ళు అందరూ కలిసి కూడా దగ్గర ఉండేలాగా కొంచెం చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. ఆ ఇల్లు మాత్రం పనికిరావు సార్. మీరు అంతంత ఇల్లు ఇచ్చి కూడా వారికి పర్మిషన్లు ఇచ్చి కూడా అవి చాలామంది చాలా రకాలుగా 3 లక్షలకి 4 లక్షలకి 5 లక్షలకి ఒక్కొక్కరు 10 లక్షలకి ఒకరు 10 లక్షలు 11 లక్షలకి ఇట్లా అమ్ముకుంటున్నారు.
అమ్ముకుంటున్నారు. వాటి వల్ల ఈ మధ్యలో ఉన్న బ్రోకర్లు బాగుపడుతున్నారే తప్ప ఈ పేదవాళ్ళు ఎవరు కూడా బాగుపడట్లేదు. అది అమ్ముకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు, అక్కడికి ఎవరు పోకపోయేటప్పటికి అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముకున్న ఇళ్ళు వీళ్ళు తీసుకుని వేరే వాళ్ళకి అంటగడుతున్నారు. వేరే వాళ్ళకి అంటగట్టినా ఏదంటగట్టినా రేపు ఏదైనా వచ్చినప్పుడు రెస్పాన్స్ వాళ్ళు తీసుకోరు కదండి. గవర్నమెంట్కే కదా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు రాకపోయినా బాధ్యత గవర్నమెంట్కే. ఒకవేళ అక్కడ ఏ వసతులు లేకున్నా కూడా గవర్నమెంట్కే బాధ్యత. అమ్ముకొని పోయేవాడు డబ్బులు తీసుకొని దబ్బులు వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళకి వసతులు ఎందుకు కల్పిస్తాడండి? కల్పించాడు కదా. ఇదంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ మీదే పట్టణ పడుతుంది. గవర్నమెంటే భరించాలి, గవర్నమెంటే సహాయం చేయాలి. కాబట్టి ఆ ఇళ్ళని కూడా తీసేసి మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఈ విలాస ఇళ్ళు కట్టించి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ గురించి బాగానే చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. అందరూ కూడా చాలా వరకు సంతోషిస్తున్నారు. కొంతమంది తిట్టేవాళ్ళు తిడుతున్నారు అనుకోండి, తిట్టేవాళ్ళ గురించి మనకు అనవసరం. కాకపోతే మనం మంచి పని చేస్తే మనుషులే కాదు, ఆ భగవంతుడు కూడా మెచ్చుతాడు. ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించి ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పని అనుకోవడం జరుగుతుందండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి నిర్ణయం తీసుకుని ప్రజల్ని కాపాడతారని చెప్పని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది. మీరు అన్ని చోట్ల అందరికీ ఫండ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మెదక్ చర్చికి వెళ్ళి కూడా 35 కోట్లు మీరు అక్కడ ఫండ్ ఇచ్చారు. కానీ అదేవిధంగా మీరు పేదవాళ్ళకు కూడా సహాయం చేస్తే అది కూడా మీరు ఎంక్వైరీలు చేయండి. ఎంక్వైరీలు చేసి ఇల్లు లేని వాడికి, కారు లేని వాడికి, ఇలాంటి వాళ్ళకి మాత్రమే మీరు ఇల్లు సమకూర్చండి. కానీ ఈ రోజుల్లో ఏమి లేకున్నా కూడా ఇల్లు, కార్లు ఉంటున్నాయి, బళ్ళు ఉంటున్నాయి ఏదో ఒక రకంగా. కానీ అది ఏమి లేని వాడికి ఇస్తే దానివల్ల మీకు పుణ్యం తగ్గుతుంది, వాడికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అలాంటి వాళ్ళకి ఏదైనా సహకరించే సహాయం చేయండి. అందులోనూ మాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే చుట్టాలు కానీ, బయట వాళ్ళు కానీ. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాను కూడా అప్పుడప్పుడు. కొంచెం ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక రావట్లేదు బయటికి. కొంచెం మీరు కూడా సహకరించి చాలా సహాయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. ప్రతి ఒక్క చోట కూడా కష్టాలే ఉంటున్నాయి కానీ సుఖాలు ఉండట్లేదు. ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉన్నాడు, లేనివాడు లేనట్టుగానే ఉన్నాడు. ఉన్నవాడికి ఆశ ఎక్కువ, ఇంకా సంపాదించుకోవాలని. లేనివాడు లేనట్టుగానే ఉంటున్నాడు. ఉన్నోడు పోయి లేనోడికి పెడతాడు, లేనోడు పోయి ఉన్నోడు పోయి ఉన్నోడికి పెడతాడు, ఉన్నోడు కూడా ఉన్నోడికి పెడతాడు. కాబట్టి లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది కష్టపడుతున్నారు. దయచేసి ఇలాంటివన్నీ కూడా కొంచెం గమనించి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు కూడా కొంచెం మన ముఖ్యమంత్రి గారికి సహకరించి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నడుచుకుని, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మనం ఫాలో అయితే మన జీవితాలు బాగుంటాయని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు చిన్న బిజినెస్ చేసినా కూడా ఐటీ రిటర్న్ తీసుకుంటున్నాడు. ఆ బిజినెస్కి ఐటీ రిటర్న్ కావాలంటున్నారు. ఎంత చిన్న బిజినెస్ అయినా ఐటీ రిటర్న్ కావాలంటున్నారు. ఆ ఐటీ రిటర్న్ ఉండేటప్పటికి ఏమైపోతుందంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా హెచ్డిఎఫ్సి అది మన ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు, మా ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు, బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇవ్వట్లేదు. అట్లా కూడా చాలామంది చాలా కష్టపడుతున్నారండి. కష్టపడి బతకాలంటే ఎంతకని ఎక్కడని కష్టపడతారండి. ఏదో బిజినెస్ పెట్టుకొని బతకాలి కదా. ఏదో బిజినెస్ పెట్టుకోవాలంటే బ్యాంకులు కూడా సహకరించాలి కదా. సహకరించట్లేదండి. ఈ మధ్య చాలా వరకు కూడా వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు కానీ ముందుకు రావటం లేదు. మీకు ఐటీ రిటర్న్ ఉంది కదా, మీకు కారు ఉంది కదా, మీకు బండి ఉంది కదా, ఇట్లా మాట్లాడుతున్నారు. బండి కట్టుకున్నవాడు, కారు కట్టుకున్నవాడు, వ్యాపారం చేయడానికి డబ్బులు తీసుకున్నవాడు డబ్బులు కట్టుకోడండి. ఆ కట్టుకోవడానికి స్తోమతున్నవాడే కదా తీసుకుంటాడు. ఎగ్గొట్టిపోరు కదా. ఒకవేళ ఎగ్గొట్టారనుకోండి వాడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మీరు స్వాధీనం చేసుకోవచ్చు. కానీ అంతేగాని ప్రధానికి కూడా మేము ఇది ఉంటే ఇవ్వము, అది ఉంటే ఇవ్వము అని చెప్పని చాలా సాధిస్తున్నారు, చాలా బాధలు పెడుతున్నారు. ఈ బ్యాంకు వాళ్ళ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బ్యాంకు వాళ్ళకి కూడా మీరు కొంచెం ఏదైనా ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బిజినెస్కి వచ్చిన వాళ్ళకి కొంచెం లోన్లు సహకరించమని చెప్పని ఇవ్వండి. ఎగ్గొడితే దాని పరిణామం వేరే తీసుకునేటట్టుగా ఉండాలి. అంతేగాని అందరూ ఎగ్గొట్టారండి. కొంత మంచి వాళ్ళు ఉంటారు, కొంత దుర్మార్గులు ఉంటారు. మంచిని చూడాలి, చెడును చూడాలి. మనిషి అంత తర్వాత దేవుడు అనేవాడు ఉన్నాడు. మంచి వాళ్ళని చూస్తున్నాడు, చెడ్డవాళ్ళని చూస్తున్నాడు, దుర్మార్గుల్ని చూస్తున్నాడు, దృష్టుల్ని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆ దేవుడు లాంటి వాళ్ళే మీరు కూడా కదా. కొంచెం సహకరించి వాటి గురించి కొంచెం ఎంక్వైరీ చేసి కొంచెం మంచి పనులు తలపెడతారని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. రేవంత్ రెడ్డి గారు, నా మాటలు మీకు మినిస్టర్లందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్ సార్. చల్లగా ఉండాలి అందరూ. హ్యాపీ.